హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్. అదిగో మళ్ళీ పొద్దునైతే అయిందండి. ప్రతిరోజులాగా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 5:30 అయితే అయిందండి. బ్యాక్ సైడ్ మీకు వెలుతురు కూడా కనిపిస్తుంది కదా. సమ్మర్ వల్ల 5:30, 5:45 మధ్య చాలా వరకు అయితే వెలుతురు అనేది బాగా వచ్చేస్తుంది. ఇంకా 7 అయితే చాలండి, ఎండ అనేది దంచి కొట్టేస్తోందండి. ఇంకా సమ్మరు స్టార్ట్ అయింది కాబట్టి, అసలు సమ్మర్ అనే కాదండి, వింటర్ అయినా సమ్మర్ అయినా ఏ కాలమైనా కూడా మనం ఒక గంట, అంటే మనం ప్రతిరోజు మనం బ్లాగ్స్లో చెప్పుకుంటూ ఉంటాం, మన వీడియోస్లో మనం చర్చించుకుంటూ ఉంటాం. ఒక్క గంట అండి, అంతకన్నా ముందర వస్తే కూడా అవసరం లేదు. ప్రతిరోజు మనం లేచే కన్నా ఒక గంట ముందర లేస్తే మాత్రం పని అనేది చాలా వరకు సాఫీగా అయితే సాగిపోతుంది. అది కూడా ఉరుకులు పరుగులు లేకుండా. ఇంకా ఉరుకులు పరుగుల విషయంలో మనం చేసే పనిలో మన కిచెన్ అనేది ఎంతవరకు, అంటే మనం చేసుకునే పనిలో కిచెన్ అనేది ఎంతవరకు మెస్సీగా తయారైతే మనం ఎలా క్లీన్ చేసుకోవచ్చు, అసలు వంట చేసుకుంటూనే మనం క్లీనింగ్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా కిచెన్ అనే కాదు ఇల్లంతా కూడా ఎంతవరకు శుభ్రంగా ఉంచుకోవచ్చు, ఇలాంటి వీడియోస్తో కూడిన ఛానల్లో మనం చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. సో మనం ప్రతిసారి చెప్పుకుంటున్న విధంగానే డైలీ వ్లాగ్స్ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఈరోజు ఈ వీడియోలో అయితే మార్నింగ్ అయిందండి. ఒకసారి లేచిన తర్వాత, అంటే ఇది పూర్తిగా వ్లాగ్ అని కింద అయితే తీయలేదు. ఈరోజు ఈ వీడియోలో అయితే మా ఇంట్లో నేను చేసుకునే పనితో పాటుగా నేను చేసుకునే అంటే హాల్లో పీస్ఫుల్గా ఉండడానికి, అదేవిధంగా హాల్ అనే కాదండి మొత్తం రూమ్స్ అన్నీ కూడా ఎంతవరకు నేను డెకరేట్ చేసుకుంటూ మనసు ఎంత హాయిగా ఉంచుకుంటాను, ఇలాంటి విషయాలన్నీ కూడా షేర్ చేస్తున్నాను. సో కొత్త వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇదిగోండి, ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత మొట్టమొదటిగా పని నాది బయట వాకిలంతా ఊడ్చేసి ముగ్గు వేసుకోవటం. ఇక్కడే కొన్ని మనీ ప్లాంట్స్ చెట్లు అనేవి ఉన్నాయండి. ఇవి ప్రతిరోజు మీకు వీడియోస్లో కనిపిస్తూనే ఉంటాయి. నేను ప్రతిసారి కూడా ఎప్పుడు బయట ముగ్గు వేసుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటానో, బయట ఉన్న మొక్కలకి మాత్రం అప్పటికప్పుడే అంటే మార్నింగే వాటర్ అనేది పోసిస్తాను. అంటే నాకు బ్యాక్ సైడ్ ఉండే మందార చెట్లు కానీ, లేదంటే ఇంకొక బెడ్రూమ్ వైపు ఎక్స్టెన్షన్లో మేము పెట్టించుకున్న మొక్కలు ఉన్నాయండి అని చెప్పి చూపిస్తూ ఉంటాను కదా, వాటికైతే మాత్రం తర్వాత కొద్దిగా అయితే పోస్తాను. కానీ ఇంకా బయట అవుట్ సైడ్ అయితే మాత్రం మర్చిపోతూ ఉంటానండి. అందుకే బయట ఊడ్చేటప్పుడే ఇలాంటి మొక్కలన్నింటికీ కూడా, ఈ ప్లాంట్స్కి వాటర్ అనేది పోసిస్తుంటూ ఉంటాను. సో ఇదిగోండి, మార్నింగ్ ముగ్గు వేసేటప్పుడే అన్నిటికీ కూడా వాటర్ అనేది పోసేసి ముగ్గు అనేది వేసేసుకున్న తర్వాతనే నా డైలీ పని అనేది స్టార్ట్ అవుతుంది. సో పిల్లల్ని, మా వారిని అందరినీ కూడా పంపించేసిన తర్వాత ఇక ఉల్లిలో అయితే పువ్వులు అనేవి చెప్పాం కదండి, సమ్మరు అంటేనే ఒక్క రోజుకు కూడా ఉండటం లేదండి. ఎంత వాటర్లో ఉన్న పువ్వులన్నీ కూడా వడలిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు వేసుకోవటం అవసరమా అని మీరు అనుకోవచ్చు. కానీ మనం అనుకుంటామండి, ఎప్పుడు ఒకేలా ఉండకుండా ఇంట్లో కూడా మీరు చిన్న చిన్న మార్పులు చేసుకుని చూడండి. అంటే పెద్దగా చెప్పాను కదండి, ప్రతిసారి వీడియోస్లో చెప్తాను, ఏవో ఐటమ్స్ కొనేసుకుని హడావిడిగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చిన్న మనీ ప్లాంట్ మొక్కైనా ఇంట్లో పెంచుకుంటే అవి కంటికి మనసుకి కూడా చాలా వరకు మానసిక ప్రశాంతతనైతే ఎంతో ఇస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఒక చివరికి ప్లాస్టిక్ చెట్టు ఉంచుకున్నా కూడా మన ఇంట్లో మనం ఒక్కళ్ళం ఉన్నాము, లోన్లీగా ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా పోతుందండి. ఒకసారి మీరు ఎవరైనా ఇలా పాటించి చూడండి, ఎంత రిలాక్స్గా ఉంటుంది. అందుకేనండి చాలా వరకు ఇప్పుడు హోమ్ డెకరేషన్, అదేనండి ఇంట్లోపల కానీ ఇంటి బయట కానీ డెకరేషన్ చేసుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ విధంగా బయట ముగ్గు అనేది వేసి నీళ్ళు పోసేసాను, స్నానం అది చేసి వచ్చేసాను. ఉల్లిలో వాటర్ చెప్పాను కదండి, ప్రతి 2 రోజులకు ఒకసారి మాత్రం పువ్వులు అనేవి, అంటే చలికాలం అంటే ఒక 4-5 రోజులు ఉంటున్నాయి, కానీ పువ్వులు సమ్మర్ వల్ల తొందరగా అయితే వడలిపోతున్నాయి. దాన్ని మార్చి అక్కడ పెట్టేశాను. స్నానం అది అయిపోయిన తర్వాత మీకు ప్రతిసారి తెలుసండి, తులసికోట ముందర చక్కగా తుడుచుకొని కృష్ణయ్య ముందర కూడా ముగ్గు అనేది వేసేసుకుని దీపం పెట్టుకుని ఆ తర్వాత నా పనులన్నీ మొదలు పెడతానని వ్లాగ్స్లో, అంటే డైలీ వ్లాగ్స్లో అయితే చెప్తాను. కానీ ఈరోజు చెప్పాను కదండి, ఇది డైలీ వ్లాగ్ కాదు. ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న ఉల్లిలో కూడా నేను వాటర్ అనేది పోసి పువ్వులు అనేది వేశాను. ఇంకా ముందర మీకు తాబేలు అనేది కూడా, అంటే నేను ఈ డెకరేట్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ వ్లాగ్ను కూడా నేను మీకు పోస్ట్ చేశానండి వీడియోని. సో ఇవన్నీ కూడా ఎప్పుడు నేను మారుస్తూ ఉంటానండి పువ్వుల్ని.
ఇలా పెట్టుకోవటం వల్ల చెప్పాను కదండి, ఇంట్లో ఒక్కసారి పెట్టుకుని చూస్తే మనకి కంటికి మనసుకి ఆనందమే కాదు, ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ అనేవి కూడా నిజంగా ఇంట్లోనే అయితే మనకి ప్రవేశించినట్టు అనిపిస్తుందండి. మనసు కూడా చాలా వరకు తృప్తిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. రంగురంగుల పువ్వుల్ని ఇలా పెట్టుకోవటం వల్ల కూడా కంటికి కూడా చాలా ఇంపుగా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న పనులను, చిన్న చిన్న డెకరేటివ్స్ని మార్చుకుంటూ చేసుకుంటూ ఉంటే కూడా ఇంట్లో మనకి చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది కూడా లభిస్తుంది. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. మనకి కొద్దిగా ఇంట్లో రోజువారీ పనులే కాదండి, ఇలాంటి పనులను కూడా చేసుకుంటే కూడా చాలా వరకు రిలాక్స్గా అయితే అనిపిస్తుందండి. ఇంకా మాకు ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నావు కూడా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ. ఇది మేము గత 10 నెలల నుంచి అయితే పెంచుతున్నాను. ఈ కిందదైతే కొద్దిగా పోయింది, మొన్న వీడియోలో కూడా చెప్పాను, రీసెంట్గా తెచ్చుకున్నానండి ఈ మొక్క అని. ఆల్మోస్ట్ మనకి ఇండోర్ ప్లాంట్స్ని కూడా వాటర్ అనేది స్ప్రే చేస్తే చాలండి. ఎక్కువగా వాటర్ రోజు పోసేయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా మనకి డ్రైగానే ఉండాలి మనకి మట్టి అనేది. ఇవి గత మేము 10-12 నెలల నుంచి అయితే పెంచుతున్నామండి, ఒక 1 year అయితే అవుతుందేమో. ఇది మాత్రం ప్లాస్టిక్ దండి. ఇవి కూడా ఈ విధంగా అంటే అన్ని ఇండోర్ ప్లాంట్స్ని కొనుక్కోలేము కదా, అన్నిటినీ కూడా కొన్ని రెగ్యులర్గా పెంచలేనప్పుడు ఇలాంటివి కూడా ప్లాస్టిక్ సంబంధించినవి కూడా తెచ్చుకోవడం, ఇలా డెకరేట్ చేసుకుంటే మనసు చాలా వరకు హాయిగా ఉంటుంది. టోటల్ ఓవరాల్గా ఇప్పుడు మీకు కనిపిస్తుంది మా హాల్ అండి. ప్రతిసారి వీడియోస్లో అయితే ఆల్మోస్ట్ షేర్ చేస్తాను నేను ఇవన్నీ కూడా. మీకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో మీకు తెలిసినవే. సో ఇక్కడ ఈ విధంగా అయితే హాల్ అనేది డెకరేట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు కిచెన్లోకి అయితే మీకు చూపిస్తున్నది పిల్లలకి బాక్సులు, అదేవిధంగా మా వారికి బాక్స్ ఇచ్చేసిన తర్వాత నా కిచెన్ అనేది ఇలా ఉందండి. ఎప్పుడు కూడా మార్నింగ్ లేచినప్పుడు ఎంత నీట్గా ఉంటుందో, అంటే ముందు రోజు నేను ప్లాన్డ్గా క్లీనింగ్ కిచెన్ అనేది చేసేసుకుంటాను అని చెప్పి నేను చాలా వరకు వీడియోస్ని అయితే పోస్ట్ చేశాను. కిచెన్ క్లీనింగ్ వంట చేస్తూ కూడా ఎలా చేసుకుంటానండి అనేది. సో వాళ్ళని పంపించేసిన తర్వాత ఎలా పడితే అలా వదిలేస్తే మళ్ళీ ఆ పని అంతా మనమే చేసుకోవాలి. అయినా మనసు కూడా అసలు అలా కూర్చోబుద్ది అవుదండి అలా వదిలేసి. ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా నేను వంట చేసేసిన తర్వాత అన్ని అంట్లని కూడా క్లీన్ చేసేసి ఎండలో పెట్టేసి ఆరిపోయిన తర్వాత లోపల పెట్టేసిన అంట్లు. ఇంకా పాలు అనేవి కాస్తున్నానండి, ఎందుకంటే తోడు పెట్టుకోవడానికి. అంటే సమ్మర్ వల్ల ఎక్కువసేపు మనకి పాలు, పెరుగు, ముఖ్యంగా తోడేసిన పెరుగు బయట ఉంటే మాత్రం పులిసిపోతుందండి. అందుకే ఎప్పుడు అంటే ఏ పూట కాపూట అయితే తోడు పెట్టుకుంటున్నాను. అందుకనే పాలు అనేవి ఈ విధంగా కాస్తున్నాను. ఇంక ఇక్కడ చూసారా, ఇప్పుడు జస్ట్ ఈ ప్యాన్ అనేది తోమి ఇలా పెట్టానండి. అలా వెళ్ళి వచ్చేలోపు అప్పుడే డ్రై అయిపోయింది. అంటే అంత వేడి ఉందండి ఈ టైంకి. అంటే ఇప్పుడు దాదాపుగా 9 అయితే అవుతుందండి టైము. అయినా కూడా ఇలా పెట్టిన వేడికే అది ఎండ కూడా రాలేదు, ఆ వేడికే అయితే ప్యాన్ అనేది డ్రై అయిపోయింది. చూసారు కదా. ఇంకా సామాన్లు తోమేసిన తర్వాత అన్నీ లోపల పెట్టేసి స్టాండ్ అనేవి మళ్ళీ తోమడానికి అయితే అక్కడ పెట్టేసుకున్నానండి. ఇంకా పాలు అనేవి చెప్పాను కదా తోడు పెట్టడానికి చల్లారితే ఈవినింగ్కి రెడీ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ కిచెన్లో పని అంతా కూడా అయిపోయిందండి. అందుకే చెప్తూ ఉంటాను, ప్లాన్ చేసుకుని మనం మార్నింగే ఒక విధంగా మనం ఈ పనులన్నీ చేసేసుకుంటే మన కంటికి మనసుకి కూడా ఇల్లు అనేది ఎవరో చూడాల్సిన అవసరం లేదండి, వచ్చి మనకే చాలా వరకు అయితే రిలాక్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది బెడ్రూమ్లోని కాట్ అండి. ఈ మంచానికి మేము రీసెంట్గా, అంటే మంచం అయితే 10 years బ్యాక్దే, కానీ ఈ పైన ఈ చుట్టూతో కూడా పాతకాలంలో పందిరి మంచాలని ఉండేవి కదా, ఈ విధంగా అయితే టేకుతోనే అయితే చేయించుకున్నామండి. చిన్న వుడ్ వర్క్ చేయించుకుంటున్నాము. దాంతోపాటుగా ఈ విధంగా చేయించుకుని వాటికి కూడా అంటే ఆ మంచం చుట్టూ ఇలాగా కర్టెన్స్ అయితే వేసుకుందాము. కొద్దిగా అంటే చెప్పాం కదండి, ఎప్పుడూ ఒకేలా కాకుండా కొన్ని వస్తువులు మన మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటే మాత్రం మనకి మానసిక సంతృప్తి, మానసిక ప్రశాంతత అనేవి చాలా వరకు దొరుకుతాయి. అందుకనే ఈ విధంగా అయితే కొద్దిగా మంచాన్ని పాతగా కాకుండా కొద్దిగా కొత్త మోడల్లో చేసుకుందామనే ఉద్దేశంతో ఈ విధంగా అయితే కర్టెన్స్ అనేవి వేసి రెడీ అయితే చేశాను. సో మీకు కూడా ఒకసారి చూపించేస్తున్నానండి. మొత్తం టేకేనండి, పైన 4 వైపులా చేయించుకున్న ఇవన్నీ కూడా టేక్తో అయితే డిజైన్ పరంగా అయితే చేయించుకుని లోపల కర్టెన్ రాడ్స్ అనేవి ఈ విధంగా వేయించుకున్నాం. అదేవిధంగా మంచానికి బ్యాక్ సైడ్ కూడా అలా ఓపెన్గా వదిలేస్తే గోడ దగ్గర బాగోదు అని చెప్పి అక్కడ ఒక కర్టెన్ రాడ్ అనేది కొట్టించుకున్నాను. సో వాటికి కూడా ఈ కర్టెన్స్ అనేవి డైరెక్ట్గా రెడీమేడ్ అయితే కాదండి, షాప్లోనే వెళ్ళి
మీటర్ చొప్పున అంటే ఇది 7/6 చొప్పున మీటర్లో లెక్కగా తీసుకుని స్టిచ్చింగ్ చేయించుకున్న కర్టెన్స్ అండి. సో వాటివి మొత్తం ఈ విధంగా అయితే వచ్చిన తర్వాత కర్టెన్స్ అన్ని ఈ విధంగా వేసేసాను. సో గోడకి బ్యాక్ సైడ్ అంటే కొద్దిగా లైట్ కలర్ అయితే బాగుంటుందేమో బెడ్రూమ్లో అని చెప్పి ఉద్దేశంతో వాటికి నెట్టెడ్ కర్టెన్స్ అండి. మనకి నెట్ కూడా దగ్గర చిన్న చిన్న హోల్స్ కూడా కనిపిస్తుంది కదా. మనకి సమ్మర్లో కూడా హ్యాపీగా ఏసీ అనేది లోపలికి గాలి తగులుతూ ఉంటుంది. ఇంకా వింటర్లో కూడా చాలా వరకు చాలా బాగుంటుందని, అది కూడా లైట్ కలర్ అయితే బాగుంటుందని ఈ విధంగా చుట్టూతో కూడా ఒక సైడ్ అయితే 2 కర్టెన్స్ అయితే చూసారు కదా, అటు ఇటు 2 కర్టెన్స్ అయితే పట్టాయండి. ఇలా 4 వైపులా 4 రెళ్ళు 8 కర్టెన్స్ని అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాం. అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను. అంటే గోడకు కూడా ఇదిగోండి ఇక్కడ దీనికి ఆపోజిట్గా 2 పింక్ అయితే కుట్టించుకున్నాం. మిగతావన్నీ కూడా ఈ హాఫ్ వైట్ వేనండి. ఈ హాఫ్ వైట్ వేమో అన్ని వైపులా మంచానికి అయితే వేసేసాం. గోడకి మాత్రం లైట్ పింక్ కలర్ని అటు ఇటు చివర వేసి మధ్యలో అయితే మళ్ళీ సేమ్ కలర్ ఈ హాఫ్ వైట్ అయితే వేసేసాం. సో ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక్కడ చూసారు కదా, ఈ పింక్ అనేది చివరికైతే కనిపించేట అంటే మన ఇష్టం అండి. మనం ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ సర్దుకుంటూ చెప్పాం కదా, మనకున్న సామాన్లని ఒకేసారి ఒకే ప్లేస్లో కాకుండా అప్పుడప్పుడు అలా రెగ్యులర్గా కాదనుకోండి చేంజ్ చేసుకుంటూ ఉంటే మన మనసు కూడా అప్పుడప్పుడు ఒక కొత్త అనుభూతికి లోనవుతూ ఉంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? మరి మీకు ఈ కర్టెన్స్ ఈ విధంగా వేసినవి నచ్చాయి అయితే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇదిగోండి ఓవరాల్గా అయితే ఒక్కసారి బ్యాక్ సైడ్ అదేవిధంగా ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మొత్తం లోపల కూడా కాట్కి ఎలా వచ్చేవి అనేవి చూపిస్తున్నాను. ఇవి ట్యాగ్ కూడా చేసేసుకోవచ్చండి. మనకి అక్కర్లేదు ఇలాగా ఓపెన్గా ఇలా కాకుండా మనకి సైడ్కి పెట్టేసుకోవచ్చు అంటే కూడా మనకి చిన్న ట్యాగ్లా అయితే కుట్టేసేసి ఇచ్చేసారు. సో వాటిని కూడా ఒకసారి మీకు వేసి అనేవి చూపిస్తాను. మనకి లోపల నుంచి అయితే ఈ విధంగా కనిపిస్తుందండి. 4 వైపులా కూడా మనకి ఈ విధంగా ఓపెన్ కాకుండా క్లోజ్ చేసుకుంటే ఆ విధంగా ఉంది. ఇంకా ఇందాక చెప్పాను కదా, మనకి ఈ విధంగా చిన్న బెల్ట్ లాగా అయితే కుట్టించేసుకున్నామండి. ఇలాగా ఇవి ట్యాగ్స్ ఈ విధంగా మనం అక్కర్లేదు అనుకున్నప్పుడు అటు ఇటు కూడా కర్టెన్స్ని ఈ విధంగా వాటికైతే పెట్టి ట్యాగ్ కింద వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా లైట్ కలర్ కింద స్టిచ్ చేయించుకుని 4 వైపులా అయితే ఈ విధంగా వేసుకున్నానండి. నాకు ఇంటీరియల్ అంటే లోపల మనకు ఉన్నంత వరకు మనం ఎలా సర్దుకోవచ్చు, ఎంతవరకు చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు ఇంట్రెస్ట్ అండి. అందుకే మరీ పెద్ద బడ్జెట్ కాదు, మరీ చిన్న బడ్జెట్ కాదు. మన మనసుకి తృప్తి ఇచ్చేంతలో మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు కూడా మన ఇంటి లోపల వస్తువుల్ని మార్చుకుంటూ చేసుకుంటూ ఎప్పుడైనా కూడా అక్కడ వస్తువుని ఇక్కడ వస్తువుని అక్కడ కూడా మార్చుకుంటూ మనం ఇంటి లోపల ఈ విధంగా సర్దుకుంటే ప్రతిరోజు కూడా మనకి ఒక కొత్త లుక్ అయితే మన ఇల్లు మనకే ఇస్తుందండి. అందుకే నేను అప్పుడప్పుడు కూడా ఇంటి లోపల వస్తువుల్ని ఎక్కువగా అయితే ఇటు మార్చుకుంటూ ఇంటి లోపల పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ ఇంట్లో ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కిచెన్ని క్లీన్ చేసుకుంటూ రూమ్స్ అన్నీ కూడా చాలా వరకు నీట్గా ఉంచుకుంటూ ఈ విధంగా ఎక్కువగా నేను ఇంట్లోపల ఈ పని చేయడానికే ఇష్టపడి నేను చేసుకున్న పనిని మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఎలా ఉందండి? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, బాయ్ అండి.